నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రాహు వలన కలిగే యోగాలు ఏంటి? రాహు వలన అష్టలక్ష్మి యోగం ఎలా కలుగుతుంది? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. నమస్తే. ఈరోజు రాహు వల్ల కలిగే యోగం అంటే ఏంటో వివరిస్తారా? మనకి జాతకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఛాయాగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ ఛాయాగ్రహాల వల్ల కూడా యోగాలు అవయోగాలు కలుగుతాయి. వీటిల్లో రాహు వల్ల కలిగేటువంటి యోగం సర్పయోగం ఒకటి ఉంటుంది, అలాగే అష్టలక్ష్మి యోగం కలుగుతుంది, అలాగే పైచాచిక యోగం అంటారు, అంటే సైకలాజికల్ డిస్టర్బ్స్ జరిగేటువంటి యోగం ఉంటుంది, అలాగే సర్పశాప యోగం అనేటువంటి యోగం కూడా ఉంటుంది. ఇవి అవయోగాలను శాపాలుగా చెప్పబడ్డాయి, మంచి వాటిని గొప్ప యోగాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ప్రతి గ్రహం కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అందులో రాహు ఇచ్చే యోగాలలో కొన్ని ఇవి. ఓకే, అయితే ఈ అష్టలక్ష్మి యోగం అంటే రాహు కలిగించే మంచి యోగాలలో ఇంపార్టెంట్ మనిషికి కావాల్సింది అష్టలక్ష్మి యోగం, కాబట్టి దాని గురించి వివరించారు. అష్టలక్ష్మి యోగం అంటే రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల, అలాగే గురువు కేంద్రంలో, అంటే ఇప్పుడు మేషలగ్నానికి 6వ ఇంట్లో కన్యారాశిలో రాహు ఉన్నాడు అనుకోండి, ఆ గురువు కర్కాటకంలో ఉన్నట్లయితే అది పరమ ఉచ్చస్థితి కలిగినటువంటి గ్రహం గురువు. ఎందుకంటే జాతకంలో లగ్నం నుంచి భాగ్యాధిపతి అయిపోతాడు గురువు. విద్యాస్థానంలో ఉండటం వల్ల, ఇక్కడ రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల అష్టలక్ష్మి యోగం కలుగుతుంది. అలాగే కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు కూడా గురువు ఈ రాహు 6వ ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా అష్టలక్ష్మి యోగం అనేటువంటిది కలుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఇక్కడ రాహు అనేటువంటి గ్రహం ఫిజికల్గా లేకపోయినా మనం చెప్పేటువంటి వాటిలో ఛాయాగ్రహంగా చెప్పబడింది. దేని యొక్క నీడ అంటే అదే చెప్పాను, చంద్రుడు తన భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఉండేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోహణ అవరోహణ క్రమం, స్టార్టింగ్ పాయింట్ని ఒక పక్క పాయింట్ని రాహు అని, ఒక పక్క పాయింట్ని కేతు అని అంటారు. కాబట్టి ఈ ఆరోహణ అవరోహణ క్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది కాబట్టి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వెళ్ళేదాన్ని ఆరోహణ అవరోహణ అంటారు. కాబట్టి ఈ రాహు అనేటువంటిది మనసు మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. చంద్రుడికి ఎక్కడ ఉచ్చస్థానం ఇచ్చారో రాహు కూడా అక్కడే ఉచ్చస్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి చంద్రుడు దేని మీద ప్రభావం చూపిస్తాడని మనం అనుకుంటామో, రాహు కూడా నెగిటివ్గా దాని మీదే ప్రభావం చూపిస్తాడు. అంటే చంద్రుడు గొప్ప యోగాన్ని, మంచి లక్షణాన్ని, మంచి ఆలోచనల్ని, చల్లదనాన్ని ఇచ్చినట్టుగా ఈ రాహు ఏం చేస్తాడని దానికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కడైతే చంద్రుడు ఉచ్చస్థానం ఉంటుందో రాహు కూడా అక్కడే ఉచ్చస్థానం ఇవ్వబడింది. కాబట్టి మనకు వచ్చేటువంటి మంచి థాట్స్ చంద్రుడు దానికి కారకుడైతే, మనకు ఉండేటువంటి నెగిటివ్ థాట్స్, కోపం, ఆవేశం, వీటన్నిటికీ కారణం రాహుగా అవుతాడు. కాబట్టి ఈ రాహు ఉన్నప్పుడు కూడా 6వ ఇంట్లో రాహు ఉండటం వల్ల పాపగ్రహమై 6వ స్థానం అది పాపస్థానం కాబట్టి అది యోగకారకంగా ఉంటుంది. అక్కడ ఎలా అంటే ముళ్ళుతో తీస్తాం కదా, అలాగనమాట. గురువు ఆ 4వ ఇంట్లో కేంద్రంలో ఉన్నట్లయితే లేదా కోణంలో ఉన్నా కూడా తప్పకుండా అష్టలక్ష్మి యోగం అనేటువంటిది కలుగుతుంది. మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. పద్మాక్షి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1969. ఓకే, 10వ నెల. డేట్ చెప్పండి. హలో, డేట్ గుర్తులేదండి. దసరా నవరాత్రుల్లో గురువారం నైటు, తర్వాత శుక్రవారం అనండి. అమ్మా, ఇది పంచాంగం. ఇప్పుడు మీ డేట్కి వెళ్ళిన పంచాంగం తేవాలంటే కష్టం తల్లి. మీ డేట్ ఉంటే నేను చెప్పగలను. నెల, రాత్రి ఖచ్చితంగా మీరు, అందుకే నేను చెప్తున్నాను, మీరు డేటు, టైము, సంవత్సరము, అలాగే సమయం కూడా కావాలి. అలా లేని సమయంలో మీకు జాతకం చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీరు డేట్ కనుక్కోకుండా చేస్తే అది కష్టం. నేను ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మా ఊర్లో తుఫాన్ వచ్చినప్పుడు మేము పుట్టాను అన్నట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి టైం అనేది లేకుండా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది లేకుండా, ఇక్కడ స్పాట్లో అంటే ఇక్కడ ఉన్న తక్కువ సమయంలో మీకు జాతకం చెప్పడం కుదరదు. కాబట్టి ఇది గమనించుకొని, ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం నేను వెతుక్కుంటుంటే ఈ అరగంట అయిపోతుంది నాకు. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దండి. అలాగే మీ అందరికి మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ లైవ్ కాల్ కలవట్లేదని నా పర్సనల్ నెంబర్ కాల్ చేయొద్దు, దయచేసి చెప్తున్నాను. నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. లైవ్ కలవట్లేదని నాకు చేస్తానంటారేంటండి?
అది ఇచ్చేది ఎందుకంటే ఎవరైనా పర్సనల్గా కావాలనుకున్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే తప్ప ఇక్కడ లైవ్లో కలవటం లేదు కాబట్టి నాకు చేయమని కాదు అది అర్థం. కాబట్టి దయచేసి నాకు కూడా చేయకండి. ఎవరికైనా పర్సనల్గా కావాలనుకుంటే మెసేజ్ చేయండి, నా ఫీజు ఏదో చెప్తాను, నచ్చితే ఫీజు వేసి చెప్పించుకోండి. అంతే తప్ప మీరు 24 గంటలు ఫోన్ మోగిస్తూ ఉంటే రాత్రి 12 గంటల దాకా ఇంక నేనేం పండుకోబోలేదా అండి? కొంచెం ఆలోచించాలి. ఏది కూడా ప్రతి క్షణం ఏది పోయినా తిరిగి తెచ్చుకోవచ్చేమో, కానీ ఒక్క క్షణం కాలం పోతే తిరిగి రాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఈ 45 రోజులుగా మామూలు టార్చర్ కాదనమాట. కాబట్టి మీరు ఇక్కడ లైవ్కి ట్రై చేయండి. మీకు దొరికితే ఖచ్చితంగా మీకు నేను ఒక్క సందేహం కూడా లేకుండా మీకున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తా. రెమెడీ ఉంటే రెమెడీ చెప్తా, లేదు పర్సనల్గా మాట్లాడాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను. అక్కడ మీరు నా నంబర్కి మెసేజ్ చేయండి, నా ఫీజు చెప్తా, నచ్చితే అకౌంట్లో వేయండి, ఆ టైం చెప్తా, ఆ టయానికి నేనే కాల్ చేస్తా. ఆ కాల్ చేసి హాఫ్ అన్ అవర్ మీకు తప్పకుండా వివరంగా చెప్తా. అంతే తప్ప మీరు ఏమంటారంటే ఇంక అదే పనిగా ఇక్కడ కలవట్లేదు కాబట్టి మేము 10 టీవీలో చూసాం, మాకు కలవలేదండి కాబట్టి మీకు ఇక్కడ కాల్ చేస్తున్నామంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, ప్రవీణ్ గారు ఉన్నారు నల్గొండ నుంచి. ప్రవీణ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 ఓకే 12 1996. టైం అండి? 1:30 AM మేడం. ఓకే, ఎక్కడ పుట్టారు? నల్గొండ. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా బ్రదర్ గురించి కెరీరు, అలాగే వివాహం గురించి, అలాగే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఈ 3 చూసి చెప్తారా సార్? ఇక్కడ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి కన్యా రాశి, హస్త నక్షత్రం 3వ పాదం. జాతకంలో లగ్నంలో రాహుచంద్రుల యొక్క కలయిక ఉన్నది. ఇదంత మంచిది కాదు. అలాగే కుటుంబ స్థానంలో శుక్రుడు బాగున్నాడు, 3వ ఇంట్లో రవి, 4వ ఇంట్లో బుధుడు ఇక్కడ గజకేసరి యోగంతో పాటుగా గురువు ఇచ్చే హంసయోగము, అలాగే సప్తమంలో శనికేతులు, ఇది వివాహ దోషము, 12వ ఇంట్లో కుజదోషంలో ఉన్నటువంటి జాతకం. అయితే ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. మీరు ఇప్పుడు గృహం గురించి అడిగారు చూశారు, అది తప్పకుండా నెరవేరుతుంది. వివాహం అన్నది ఆలస్యం అవుతుంది, ఒకవేళ అయినా కూడా వివాహంలో సమస్య ఉండి తీరుతుంది. కాబట్టి ఇక్కడ 2027 జనవరి దాకా వివాహం వద్దండి. ఆ తర్వాత వివాహాన్ని గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు కెరీర్ కూడా అడిగారు మీరు. దశమాధిపతి అయినటువంటి బుధుడు, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు విద్యాస్థానాధిపతితో కలిసి విద్యాస్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నందువల్ల ఇక్కడ వృత్తి ప్రయత్నం కూడా చేయమని చెప్పండి. ఈ జూలై 13 నుంచి నవంబర్ 1 లోపుగా మంచి సమయం ఉన్నది. ఇక్కడ తప్పక ఉద్యోగాన్ని తెచ్చుకోసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సుధా గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. సుధా గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబాయ్ గురించి అడగాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ నెల 14వ తారీఖు. ఓకే, 95. ఓకే, ఎక్కడ టైం చెప్పండి. 9:29 అండి. ఏఎమ్మా పిఎమ్మా? పిఎం అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు 2 ట్విన్స్ అండి. అయితే వివాహ దోషము 6వ దశలో ఉంది అన్నారు గురువు గారు. అందుకు అడుగుదామని, మా పిల్లలు 2 అందులోనే ఉంది, అందుకు అడుగుదామని. చెప్పండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే తల్లి. గురువు గారు, నాకు 2 కవల పిల్లలు. అయితే వాళ్ళది శుక్రగ్రహ దోషం ఉంది. మరి వివాహం ఇద్దరికి ఉంటుందా, దోషం ఉంటుందా కొంచెం చెప్పారా? 9:27, 9:29 PM ఇద్దరు. ఓకే, ఇక్కడ లగ్నం నుంచి అమ్మ ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండరాదు. అలాగే భృగు షష్టకంలో ఉండరాదు, భృగు షష్ట అష్టకాల్లో ఉండరాదు. భృగు అంటే శుక్రుడు. ఈ శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం, అలాగే 8వ ఇంట్లో ఉండటం దోషాన్ని ఇస్తుంది. అలాగే వివాహ స్థానాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండరాదు. కాబట్టి 6, 8, 12 స్థానాధిపతులు కూడా వివాహ స్థానం ఖాళీగానే ఉంది మీ వాడిది. కానీ గురువు వివాహ స్థానాధిపతి అయి, అంటే మిథున లగ్నానికి 7వ ఇంటికి అధిపతి అయి 6వ ఇంట్లో శుక్రునితో కూడా ఉన్నాడు. గురు శుక్ర కుజులు ఉన్నారు. కాబట్టి కుజుడి సొంత ఇల్లు అయి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శుక్రుడు దోషాన్ని ఇస్తాడు, గురువు కూడా ఇక్కడ
దోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతున్నది, అందులో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ రాహు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ రాహు కూడా దోషాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఆయన చిత్తా నక్షత్రంలో ఉన్నందువల్ల సంతాన దోషాన్ని ఇస్తాడు. దీన్నే సర్పశాప యోగము అంటాం. ఇప్పుడు ఆ రాహు వల్ల కలిగే యోగాల్లో చెప్తున్నాం కదా, అలాగా పంచమంలో రాహు సర్పశాప యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఇలాగ దోషాలు లేకుండా లేవమ్మా ఉన్నాయి. వచ్చే అమ్మాయి యొక్క జాతకంలో కరెక్ట్గా ఉంటే వీటికి అంటే మ్యాచ్ అయ్యే విధంగా కానీ ఉంటే ఆ దోషాలని హరించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ వెంకట్రావు గారు ఉన్నారండి, చిలకలూరుపేట నుంచి. వెంకట్రావు గారు నమస్తేనండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్. నా గురించి తెలుసుకోవాలనుకున్నా మేడం గారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/3/1988 శనివారం ఉదయం 7 గంటలకు. ఓకే, ఎక్కడ పుట్టారు? చిలకలూరుపేట, పల్నాడు జిల్లా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు మ్యారేజ్ కుదరట్లేదు మేడం గారు, ఇప్పుడు 37 సంవత్సరాలు వచ్చింది. ఇక్కడ మీ జన్మ జాతకం వచ్చేసమ్మా లగ్నం మీన లగ్నం, రాశి వచ్చేసి మీది ధనుస్సు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 2వ పాదం. చాలామంది జాతకంలో ఇక్కడ దోషాల నంగాల్నే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను మీకు. సప్తమాధిపతి అయినటువంటి గ్రహం అంటే వివాహానికి అధిపతి అయిన గ్రహం 6, 8, 12లో ఉంటే వివాహ దోషం ఉంటుంది. మీకు సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 12వ ఇంట్లో రవిరాహుల యొక్క కలయికతో ఉన్నది. దీనివల్ల ఒక కారణమైతే మీది మూలా నక్షత్రం అని చాలామంది వెనకడుగేస్తారు. కానీ ఈ యొక్క మూలా నక్షత్రం కోసం మీకు నేను చెప్పాలి. చాలామంది అపోహలో ఉంటారు. మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారిని పెళ్లి చేసుకోవటం వల్ల అత్తమామలు చనిపోతారనో లేకపోతే పెద్దవాళ్ళు చనిపోతారనో ఇలాంటి అపోహలు ఉన్నాయి. దయచేసి అలాంటి అపోహలు ఉంటే వదిలేయండి. అది అపోహ మాత్రమే, అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే మూలా నక్షత్రం అనేటువంటిది సాక్షాత్ సరస్వతీ అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రంగా చెప్పబడుతుంది. కాబట్టి వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళుగా ఉంటారు, జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగగలిగేటువంటి శక్తి ఉంటుంది. దానికి వివాహంతో కూడా సపోర్టుగాని దొరికితే, అంటే భార్య యొక్క సపోర్ట్ దొరికితే లేదా భర్త యొక్క సపోర్ట్ దొరికితే ఆడపిల్లకి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించగలుగుతారు. కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అబ్బాయిని యొక్క జాతకంలో సప్తమాధిపతి బుధుడు వ్యయంలో ఉన్నందువల్ల ఇక్కడ జరిగినటువంటి కారణం, అంతే తప్ప ఇంకొకటి లేదు. అయితే ఇప్పుడు వివాహానికి అనుకూలమైనటువంటి సమయమే, ఇక్కడ నువ్వు ప్రయత్నం చేయవచ్చు. జనవరి నుంచి, అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నిజంగానే. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేయి, తప్పకుండా అవుతుంది. నెక్స్ట్ కార్తికేయ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కార్తికేయ గారు హలో అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మేనల్లుడు అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12/10. ఓకే, 2006. సమయం అండి? సమయం 4:24 అండి సాయంత్రం. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాదేనండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ గురించి అండి. అంటే అబ్బాయి ఎట్లా చేయండి, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అంటే. అలాగే సార్. ఇక్కడ నమస్తే అండి. ఇక్కడ మీ యొక్క మేనల్లుడి యొక్క లగ్నం కుంభలగ్నం, రాశి వచ్చేసి ఇది మిథున రాశి, నక్షత్రం మృగశిరా నక్షత్రం 4వ పాదం. జాతకంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థితిని పొంది ఉండటం, ఆ శుక్రుడు కూడా కన్యారాశిలో నీచ స్థానంలో ఉండటం, కుజదోషం ఉండటం, ఇలాంటివి చాలా కారణాలు ఉన్నాయి. అయితే గురువు భాగ్యరాశిలో ఉన్నందువల్ల, అలాగే ఇక్కడ గురు మహాదశ జరుగుతూ ఉన్నందువల్ల కొంచెం ప్రోత్సహిస్తే తప్పకుండా విద్యని అతను ఒక స్థాయి వరకు వెళ్ళగలుగుతాడు. విద్యలో మీరు కొంత ప్రోత్సాహాన్ని అందించగలగాలి. ఎవరు కూడా మొదటిసారి ప్రయత్నంతో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. మొదటిసారి ప్రయత్నంతో గెలిచిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ ప్రయత్నం చేయగా గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దాని గురించి మనం చెప్పవలసింది ఏమిటంటే, ఎప్పుడూ కూడా విద్య అనేటువంటిది చివరి వరకు మనకి ఉపయోగపడేటువంటిది, ఎవరు దాన్ని ఎత్తుకుపోలేనటువంటి ఆస్తి. కాబట్టి భయపెట్టకుండా పిల్లల్ని చాలామందికి ఇంకొకరితో పోల్చకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి. ఎందుకంటే ఈ అబ్బాయి జాతకంలో విద్యాస్థానాధిపతి అష్టమ స్థితి పొంది ఉన్నందువల్ల
తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే పరివర్తన యోగం బుధునికి శుక్రునికి పరివర్తన యోగం ఉన్నది కాబట్టి కొద్దిగా ప్రోత్సహిస్తే గురువు కూడా ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది కాబట్టి ఆ గురువు జాతకంలో లాభ కుటుంబాధిపతి అయి భాగ్యరాశిలో ఉన్నందువల్ల తప్పకుండా మంచి స్థానానికి వెళ్ళగలుగుతాడు. నెక్స్ట్ రాణి గారు ఉన్నారండి రాజమండ్రి నుంచి. రాణి గారు, హలో. హలో, రాణి గారు చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకుందామనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/12/91. ఓకే, 9/12/91. సోమవారం మధ్యాహ్నం 2ంటికి పుట్టారండి. ఓకే, ఎక్కడ పుట్టారు? కాకినాడలో అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే, ఇక్కడ వీరి యొక్క లగ్నం వచ్చేసాము మీన లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. చంద్రరాహువుల యొక్క కలయిక దశమ స్థానంలో ఉన్నందువల్ల, అలాగే దశమాధిపతి అయినటువంటి గురువు 6వ ఇంట్లో ఉన్నందువల్ల వృత్తిలో ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఇక్కడ జాతకంలో ధనభాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యరాశిలో బాగున్నాడు, కంగారు పడకండి. అలాగే రాహులో కేతు అయిపోతే బాగుంటుంది. ఈ డిసెంబర్ నుంచి కొంత పుంజుకునే అంటే ఆర్థికంగా ముందుకి వచ్చేదానికి అవకాశం ఉంది. అంతవరకు నిరుత్సాహం అనేది పడకుండా ముందుకు వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఇక్కడ శని కుజుడు శుక్రుడు తమ స్వస్థానాల్లో ఉన్నారు. అలాగే ధన భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యరాశిలో లక్ష్మీ యోగాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి కొంచెం ఈ దశాంతర దశల వలన ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండగలిగితే ఇక మీదటి నుంచి బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిసెంబర్ తర్వాత ఒక 3 సంవత్సరాల కాలం చాలా చక్కగా ఉంటుంది. ఆ సమయంలో ఆయన నిలబడగలిగితే మీకు జీవితంలో తర్వాత ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దురలవాట్లకి దురవ్యసనాలకి అలవాడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. నెక్స్ట్ వసంత గారు ఉన్నారు నెల్లూరు నుంచి. వసంత గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 97 జనవరి 21. జనవరి 21. టైం అండి? టైమ్ 5:45. ఏఎమ్మా పిఎమ్మా? హలో, పొద్దున సాయంత్రం? సాయంత్రం అండి. పిఎం. ఎక్కడ పుట్టారు? హలో హలో, ఎక్కడ పుట్టారు బాబు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అండి? ఎక్కడ పుట్టారండి బాబు? బాబు నెల్లూరులో అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బాబు యూఎస్ వెళ్ళాడు, జాబ్ వచ్చింది. H1 వచ్చేసారి నా ఫిక్స్ అయిందా లేదా అని. ఓకే, గురువు గారు తెలియజేస్తారు. ఇక్కడ లగ్నం నమస్కారం అండి. నమస్తే అమ్మ. కర్కాటక లగ్నం మీ అబ్బాయిది, మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. జన్మ లగ్నం నుంచి ఇక్కడ మీరు అడిగారు మీ అబ్బాయి బయటికి వెళ్ళి ఉన్నాడు, అతనికి H1 అనేది పిక్ అవుతుందా? అతని సమయం 2026 జూలై వరకు బాగుందమ్మా. ఈ లోపుగా తను చేసే ప్రయత్నం అంటే ఈ లోపుగానే ఉంటే అతనికి మంచి అవకాశం, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు తర్వాత అయితే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. ఈ లోపుగా అయితే అంటే 2026 జూలై 17 లోపుగా అతను సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అదైతే మాత్రం తప్పకుండా అతనికి ఉపయోగకరంగా ఉంటుంది, లేకపోతే అది కష్టం అవుతుందమ్మా. నెక్స్ట్ కాల్ ఉన్నారండి భూపాల్ రెడ్డి గారు. భూపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. నా డేట్ ఆఫ్ పేరు బర్త్ చెప్పండి. మార్చి 28, 1986 అండి. 1986. అవునండి. టైం అండి? 2:30 మధ్యాహ్నం. ఓకే, అవునా? అయితే ఎక్కడ పుట్టారు? నేను ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోనే ఉంటానండి, నియర్లీ హైదరాబాద్, సంగారెడ్డి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ అట్లా ఎట్లా ఉంటుందని అండి, లైఫ్ కెరీర్ ఎట్లా ఉంటుందని. అలాగండి భూపాల్ రెడ్డి గారు, మీ లగ్నం వచ్చేసండి కర్కాటక లగ్నం, రాశి ఇక్కడ తులారాశి, నక్షత్రం వచ్చేసి మీది స్వాతి నక్షత్రం 3వ పాదం. అయితే జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నది. చంద్రకేతుల కలయిక, శుక్రరాహుల కలయికతో మధ్యలో ప్లానెట్స్ అన్నీ కూడా ఉండటం జరిగింది. ఇక్కడ జన్మజాతకంలో భాగ్యాధిపతి ఆశ్రమంలో ఉండటం. అయితే ఇక్కడ జాతకంలో మీకు ధనాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఇక్కడ, అంటే సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక జాతకరీత్యా ఇక్కడ ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది.
మీకు ఈ శని మహాదశ అనేటువంటిది 2029 వరకు కూడా ఉంది సార్. ఈ సర్పయోగం ఉండటం వల్ల మీ కెరియర్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ శని దశలో కూడా రాహువే జరుగుతూ ఉన్నది. ఇది వచ్చే జూలై దాకా ఉంటుంది. శని మహాదశ ఏమో 2029 దాకా ఉంటుంది. ఈ శనిలో రాహు నెక్స్ట్ 2026 జూలై దాకా ఉంటుంది. ఆ తర్వాత గురువు వస్తాడు. గురువు వచ్చిన తర్వాత కొంతవరకు మీకు మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ సర్పయోగానికి మాత్రం తప్పకుండా, ఎందుకంటే 4వ స్థానంలో గృహస్థానంలో సుఖస్థానంలో చంద్రకేతువులు కలయిక ఉండటం వల్ల ఇదొక ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండటం, కేతు కుజుడి యొక్క నక్షత్రంలో ఉండటం, దీనివల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే శుక్రుడు అశ్విని నక్షత్రం కేతు నక్షత్రంలో, అలాగే రాహు వచ్చేసి అశ్విని నక్షత్రంలోనే కేతు నక్షత్రంలోనే ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతుల మధ్యలో ఉండటం వల్ల ఇబ్బందికి గల కారణం అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ప్రతి దసరా నవరాత్రులకి 9 రోజులు తప్పకుండా అమ్మవారి ఆరాధన తప్పకుండా చేసుకోండి. దీనివలన మీ సంవత్సరం మొత్తంలో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు దుర్గాదేవి యొక్క అంటే దుర్గ స్వరూపం దుర్గ తత్వం మీకు అవసరం. కాబట్టి ఆ స్వరూపాన్ని తత్వాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ 9 రోజులు మీరు నియమ నిబంధనలతో కనుక ఉండగలిగితే మీకు ప్రతి సంవత్సరం ఆ 9 రోజుల యొక్క ప్రక్రియ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జానయ్య గారు ఉన్నారు నల్గొండ నుంచి. జానయ్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10-11-2000 మేడం. ఓకే, టైం అండి? టైం 4-5 మధ్యన సాయంత్రం మేడం. ఓకే, ఎక్కడ పుట్టారు? మా ఇంటి నుండే పుట్టారు మేడం. ఓకే, నల్గొండ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహము కావట్లేదు, ఏమన్నా దోషాలు ఉన్నాయని తెలుసుకుందాం అనుకో. ఓకే, అలాగండి. ఇక్కడ జానయ్య గారు మీ అమ్మాయి యొక్క లగ్నం మేష లగ్నం అండి, మేషరాశి, అశ్విని నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో శని గురు వక్రించి, 3వ ఇంట్లో రాహు, 6లో కుజుడు, 7మంలో రవి నీచ స్థానంలో బుధునితో, అలాగే 9వ ఇంట్లో శుక్రకేతువుల యొక్క కలయిక. ఇంతకు ముందే చెప్పాను మీ అందరికీ కూడా 6, 8, 12 స్థానాధిపతులు జాతకంలో సప్తమంలో ఉండరాదు, లేదా సప్తమాధిపతి 6, 8, 12లో ఉండరాదు. అలా ఉంటే ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ 6వ స్థానాధిపతి బుధుడు సప్తమంలో రవితో కూడా ఉండటం, రవి సప్తమంలో దోషకారకుడు నీచ స్థానమై ఉన్నందువల్ల, ఈ రవి మహాదశే జరుగుతున్నందువల్ల మీకు ఇక్కడ వివాహం కుదరకుండా ఉండటానికి ఆలస్యం అవటానికి గల కారణం. ప్రతిరోజు ఈ పాపని సూర్య నమస్కారం చేయమని చెప్పండి. అలాగే ఆదివారం పూట మీ ఊర్లో కలువు పూలు కానీ దొరికితే, అంటే తామర పూలు కానీ దొరికితే ఒక తామర పువ్వుని తీసుకొచ్చి సూర్యుడికి చూపించి అక్కడ పెట్టి ఒక తులసి కోట దగ్గర ఎక్కడో పెట్టి సూర్యుడికి దండం పెట్టమని చెప్పండి. దీనివల్ల సూర్య నమస్కారం వలన తప్పకుండా ఆ దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. వివాహం కుదిరేదానికి కొంత సమయం పడుతుంది, కొద్దిగా ఓపికగా వెయిట్ చేయటం మంచిదండి. అలానే గురువుగారు అదృష్టంలో రేపటి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియచేయండి. ఇప్పుడు చాలామంది ఈ సంతానం కోసం వివాహం కోసం అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సంతాన సమస్య ఎలా దేనివల్ల కలుగుతుంది, అలాగే వివాహ సమస్య దేనివల్ల కలుగుతుందో మళ్ళీ ఇంకొకసారి మనం రేపు తెలుసుకుందాం. రైట్, ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.